హే గాయ్స్! ఈరోజు టాపిక్ వచ్చేసి ఆహ్, బైబిల్‌లో ఒక కూతురు వాళ్ళ ఫాదర్‌తో తప్పుగా ప్రవర్తించిన ఒక కథ ఉంది. యాక్చువల్లీ ఈ స్టోరీ గురించి నేనెందుకు చెప్తున్నానంటే, కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో బైబిల్ అంటేనే వరస్టు. వాళ్ళకి నోటికొచ్చినట్టు అంటే ఇష్టమొచ్చినట్టు ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడుతూ బైబిల్ గురించి తప్పుగా చాలా నీచంగా ప్రచారం చేస్తున్నారండి. అది ఎంతవరకు నిజం? ఇది ఎవరైనా కల్పించి చెప్పిన మాటలా? వీళ్ళందరూ ఏదైనా స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడిన మాటలా? అసలు ఇది నిజంగానే ఉందా? తెలుసుకోవాలనే ఆసక్తి నాలో కలిగిందండి. సో, అందుకు నేను ఈ కథ మాత్రం మీకు చెప్తాను. మాక్సిమం అందరికొచ్చే ఆలోచనేంటి? ఈ స్టోరీ చాలా మందికి తెలుసు. తప్పు చేయాలనే ఆలోచనొచ్చింది గదా! అది తప్పే కదా! మరి బైబిల్‌లో ఎందుకు పెట్టారు? మరి అలాంటప్పుడు అది పవిత్రం కాదు కదా బుక్కు అని ఇలింటి ఒక డౌట్ రైజ్ అయ్యి ఉంటది చాలా మందికి. సో, ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఆ డౌట్ క్లియర్ అవ్వచ్చు. లోత్ అనే వ్యక్తి సొడొం అనే ఊర్లో జీవిస్తూ ఉంటాడు. అంటే అతను, భార్య, ఇద్దరు పిల్లలు. సో, ఇలాంటి టైంలో దేవుడొచ్చి ఆ ఊరిని నాశనం చేయడానికొస్తాడు. సో, ఎందుకంటే దేవుడు ఎందుకు నాశనం చేయడానికొస్తాడంటే, అక్కడున్న ప్రజలు ప్రతి దానికి రాంగ్ అనే వర్డ్ కరెక్ట్ అనే స్థాయికి మారిపోతారు. అంటే ఎలాగంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. ఎంతలంటే ఆ స్థాయికి ఎంతలా మారిందంటే రాంగ్ అనే వర్డ్‌ని కరెక్ట్ అని అనుకునే స్థాయికి వాళ్ళు మారిపోయారు. అంటే రాంగ్ అనే కరెక్ట్ అనే స్థాయికొచ్చేసేసరికి చివరికొచ్చేదేంటంటే జడ్జ్‌మెంట్. సో, దేవుడన్నది అప్పుడొచ్చాడు నాశనం చేయడానికి. వచ్చే టైంలో దేవుడొచ్చి లోతుకు మాత్రమే అక్కడి నుంచి వెళ్ళిపో, ఈ ఊరు నాశనం అవుతుంది అని చెప్తాడు. మరి లోతుకు మాత్రమే ఎందుకు చెప్తాడు దేవుడు? లోతనే అంటే లోతేమి పర్ఫెక్ట్ కాదండి. ఇప్పుడు ప్రజలకి సిగరెట్, ఏవో పాన్లు, ఏవో చిన్న చిన్న చెడు అలవాట్లు, ఏవో ఉంటాయి కదండీ! ఇప్పుడున్న జనరేషన్‌లో ఏవో చిన్న అలవాట్లు. సో, లోతు కూడా అలాంటి వాడే. అప్పుడు ఏమేమి ఉన్నాయో అలవాట్లు మనకు తెలీదు. పర్ఫెక్ట్ కాదు. సో, కాకపోతే అక్కడున్న కల్చర్ ఏంటి? ఇట్లా తప్పు పని జేసి ఇది కరెక్టు అని అనుకోవడం అంతలాగా ఆ కల్చర్ మారిపోయిందలాగా. ఆ కల్చర్‌ని ఈ లోత్ అనే వ్యక్తి ఎప్పుడు అది కరెక్ట్ అని అనుకోల. ఆ తప్పు జరుగుతుంది గదా! అది తప్పే అని లోతు అనే మనసులో ఎప్పుడు అనుకునేవాడు. అదే యాక్సెప్ట్ చేయలేదు ఆ తప్పునెప్పుడు. అందుకే దేవుడు లోతుకి మాత్రమే చెప్తాడు. ఈ ఊరు నాశనం అయిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. సో, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతుండగా ఓ పక్క నుంచి ఊరు నాశనం అయిపోతది. సో, ఈళ్ళ ఫ్యామిలీ వెళ్తుండగా మధ్యలో ఈళ్ళ భార్య అంటే వెళ్తుండగా ఈళ్ళ భార్య ఫిజికల్‌గా ముందుకు వెళ్తానే ఉంటది. కానీ తన ఆలోచన అంటే మనసు ఆ ఊరు మీద ఉంటది. అంతే. అంతే ఇంక నాశనం అయిపోతది. ఆళ్ళ భార్య కూడా నాశనం అయిపోతది. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మనం జిమ్‌కెళ్ళిపోతాం. చేసేస్తాం. హెల్తీ ఫుడ్ తినేస్తున్నాం. జిమ్ కరెక్ట్‌గానే చేస్తున్నాం. టైంకి చేస్తున్నాం. బాడీ వచ్చింది కరెక్ట్‌గా ఉంది. హెల్తీగా ఉన్నాం అని మనం అనుకుంటాం. యాక్చువల్లీ నీ మైండ్ అన్నది హెల్తీగా లేకపోతే నువ్వు కూడా నాశనం అయిపోతావు. అంటే మీకు అర్థం అవ్వడానికి నేను ఇ ఇట్లా కంపేర్ చేసి చెప్పానండి. మనం ఎంత జిమ్ చేసినా, ఎంత మంచి డైట్ తీసుకున్నా మన మైండ్ స్ట్రెస్‌కి గురవ్వకుండా, డిప్రెషన్‌కి గురవ్వకుండా, టెన్షన్‌కి గురవ్వకుండా, దేనికి గురవ్వకుండా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటే, మనం పర్ఫెక్ట్‌గా హెల్తీగా ఉన్నట్టు. దాన్ని ఎల్ అనవసరంగా దేనికి దానికి గురి చేసేసామనుకోండి, మనకి లేనిపోనియన్ని జబ్బులు తెచ్చి పెడతది. సో, దానివల్ల ఏంటి, మనమే కదా! మన చావుకి మనమే కదా కారణం. సో, ఆళ్ళ భార్య కూడా ఆ రకంగానే నాశనం అయిపోతది. ఇంక ఫైనల్‌గా ఏంటి, వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు. లోతు ఆళ్ళిద్దరు కూతుర్లు. గృహలో జీవిస్తుంటారు. కూతురేమో అనుకుంటది. కానీ ఇది చెప్పే ముందు ఒక మాట గుర్తుపెట్టుకోండి. అజ్ఞానం. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. నేను లాస్ట్‌లో చెప్తాను. కథలోకెళ్దాం. ఇంకా ముగ్గురే కదా ఉంటారు కదండీ! కూతురేమో ఏమనుకుంటదంటే పెద్ద కూతురు, ఇంక మనకు సంతానం ఎలాగా, మన పిల్లలు ఎలాగా, మన వంశం ఎలాగా. పక్క నుంచి వాళ్ళు భయంతో ఉంటారు. ప్రపంచం కూలిపోయింది గదా! అలాంటి టైంలో తను తప్పు చేస్తది. ఎలాంటి తప్పు? మరి పిల్లలు కావాలంటే ఒక మగాడు కావాలి. సో, తను తప్పు చేస్తది. ఒక మగాడంటే ఎవరున్నారు? వాళ్ళ ఫాదర్. వాళ్ళ ఫాదర్‌తో తప్పు చేస్తది. ఇదే తప్పుని ఆళ్ళ అక్కని చూసి ఆళ్ళ చిన్న కూతురు చేస్తది. అదే తప్పుని. ఈ ఆలోచనొచ్చింది ఎవరికి? పెద్ద కూతురికి. కాకపోతే చిన్న కూతురికి రాలేదు. పెద్ద కూతురిని చూసి నేర్చుకుంది. సో, అలా తప్పుగా చేసిన తర్వాత ఫైనల్‌గా ఏమవుతది? ప్రెగ్నెన్సీ వస్తది. కొడుకులు పుడతారు. ఇక్కడితో ఈ కథ ఎండ్ అయిపోతది. అంటే కొడుకులు పుడతారు. ఆ కొడుకుల నుంచి నెక్స్ట్ జనరేషన్ వస్తది. ఇంకా ఆ కథ అక్కడితోనే ముగిసిపోయింది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోమన్నాను. అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? అంటే వాళ్ళ కూతుర్లు తప్పు చేస్తారు కదండీ! క్షమించరాని తప్పు. కాకపోతే అజ్ఞానం ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే, వాళ్ళకి తెలీదు. పక్క ఊరుంటది. పక్క దేశం ఉంటది. మనలాగే ప్రజలు బ్రతుకుతారు. మనలాగానే తింటారు. మనలాగే తిరుగుతారు. మనలాగానే అదే బట్టలేసుకుంటారు. మనలాగానే జీవిస్తారు అనే జ్ఞానం వాళ్ళకి లేదండి. ఆ జ్ఞానం లేకపోవడం వలన ఒక తప్పు పుట్టుకొనొచ్చింది. ఏ తప్పు? ఫాదర్‌తో తప్పు చేయలేని ఆలోచన.
అంటే ఒకటి గుర్తుపెట్టుకున్న అజ్ఞానం ఉండడం వలన ఇదే తప్పు చేయలేని ఆలోచన కాదండి. పరిస్థితులు బట్టి మనకి అజ్ఞానం ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పు చేయలేని ఒక ఆలోచన వస్తది. వీళ్ళకున్న సిట్యుయేషన్ నాకు లేదు. కానీ నాకు అజ్ఞానం ఉండడం వలన ఏదో ఒక రకంగా నేను తప్పుడు అడుగు ఎయలేనని నాకు ఆలోచన వస్తది. ఏదో రకంగా. ఇలా కూడా కొంతమంది అడిగేవాళ్ళు కూడా ఉంటారండి. పిచ్చి పిచ్చిగా కావాలనే బైబిల్‌ని ఇంకా కించపరచడానికి ఇందులో కూడా ఇంకో డౌట్ రైజ్ చేస్తారు. ఎలాంటిదంటే, ఆ అజ్ఞానం వలన ఇదే తప్పు ఎందుకు జరగాలని. గుర్తుపెట్టుకోండి అందరికి ఒక రకమైన ప్రాబ్లమ్స్ రావు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం లేకపోవచ్చు. సో, ఇప్పుడు నాకొక ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు నాకేంటి, నా అజ్ఞానం వలన నేను ఒక తప్పుడు అడుగు ఏస్తాను అంతే. సో, ఈ విషయం బైబిల్‌లో ఎందుకు రాయించబడింది? అసలు బైబిల్‌ని ఎందుకు పెట్టారు? మరి అది పవిత్రం బుక్కు. మరి బైబిల్‌ని ఎందుకు పెట్టాల్సింది వచ్చింది ఈ స్టోరీని? అంటే ఈ కథ మొత్తం ద్వారా బైబిల్ చెప్పేది ఒకటే. దేవుడు చెప్పిన మాటలు కాకుండా మనిషి చేసిన మంచి పనుల్ని, చేసిన తప్పులను కూడా నిజాయితీగా రికార్డ్ చేసిన పుస్తకం ఇది. అంటే ఇప్పుడు కథలో ఒక తప్పుందని చెప్పడం, ఆ తప్పును సమర్థించినట్టు కాదు. అది మానవ బలహీనతను చూపించడానికి మాత్రమే. సో, ఈ బుక్ ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను. మాక్సిమం అందరికి స్టోరీ తెలుసు. కాకపోతే ఏవో ఒక్కొక్కళ్ళు కావాలని బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేయడానికి ఏదో వాళ్ళకే జ్ఞానం ఉన్నట్టు క్వెషన్ మీద క్వెషన్, క్వెషన్ మీద క్వెషన్స్ అంటే తప్పుడు క్వెషన్స్ అడుగుతూ ఉంటారు కావాలని. ఇప్పుడున్న జనరేషన్ కూడా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. అది కరెక్ట్ అనే స్థాయికొచ్చేసారండి. అంత స్థాయికి దిగజారిపోయిన తప్పులు ఇప్పుడున్న జనరేషన్ చేస్తున్నారండి. సో, అంత క్షమించరాని తప్పులు చేస్తున్నారండి. ఫైనల్‌గా మీకొక విషయం చెప్తాను. రియల్ ఇన్సిడెంటు. నేను ఒక పర్సన్‌తో హిందూస్‌కి సంబంధించిన ఒక టెంపుల్‌కి వెళ్ళానండి. నాకు హిందూస్ గురించి, ముస్లిమ్స్ గురించి, క్రిస్టియన్స్ గురించి నాకు జీరో నాలెడ్జ్. సో, అతను నన్ను గుడికి తీసుకెళ్ళాడు. గుడికి వెళ్ళే ఒక గంట ముందు ఒక తప్పుడు విషయం గురించి మాట్లాడడం జరిగింది ఒక వ్యక్తితో. ఇప్పుడు గుడికి నేను వెళ్ళాను. గుడి చూసి బయటకొచ్చాను ఒక 5 నిమిషాల్లో. గుడికొచ్చి బయట నాకు మైండ్‌లో రన్ అయింది ఒక విషయం. యమ్మ! ఒక గంట ముందు నేను ఒక తప్పుడు మాటల గురించి నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇట్లా నేను ఇలా గుడికి వెళ్ళడం సరైంది కాదు. అంటే నాకు వీటి గురించి జీరో నాలెడ్జ్. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అయినా సరే నాలాంటి పర్సను ఇది తప్పు, ఇది సరైంది కాదు, ఇట్లా గుడికి వెళ్ళకూడదు అని నాకు ఆలోచన కలిగింది. ఒక్కటే దేవుడిని కోరుకున్నా. కుదిరితే నన్ను చంపే. నేను నీ గుడిలో ఇట్లా రాకుండా ముందు నేను ఒక తప్పుడు హ్మ్, మాట్లాడడం జరిగింది. సో, నాకు శిక్ష ఎయ్యి. నన్ను చంపేసినా పర్వాలేదు అని నేను దేవుడిని ఒకటే అడిగానండి మనసులో. నువ్వు ఎలాంటి శిక్ష ఏసినా నేను అనుభవిస్తాను. సో, ఇది సరైంది కాదు. నా మనసుకు అనిపించింది. నేను దేవుడిని అడిగానండి. నన్ను చంపేయమని. సో, అంటే ఏంటంటే వీటి గురించి నాకు నాలెడ్జ్ లేకపోయినా సరే బేసిక్ సెన్స్ అన్నది ఉంటదండి మనకి. ఏది తప్పు, ఏది రైట్ అన్నది మనకు ఒకటుంటది. అంతేగాని మనం ఇట్లా తప్పుల పని అంటే నేను ఒక గంట ముందు ఇలాంటి తప్పులు చేసేసి గుడికెళ్ళిపోయి అమ్మ దండాలు పెట్టేసి కొట్టేసి హ్యాపీ అనేసి మన పాపాలేమి పోవండి. ఇదే తప్పుని మళ్ళీ రిపీట్‌గా మీరు చేయకూడదు. అదే ఇందాక నేను మీకు చెప్పిన స్టోరీ. అక్కడున్న ఊరు ప్రజలందరూ అదే తప్పు పని రిపీట్‌గా ఇది తప్పని తెలిసి కూడా నెక్స్ట్ అదే తప్పుని రిపీట్‌గా చేస్తారు. అంటే ఇప్పుడు ఓకే. తప్పు చిన్న పొరపాటే కదా! దేవుడికి క్షమాపణ అయిపోయింది. దేవుడు క్షమించేసాడు. మళ్ళీ రిపీటెడ్‌గా అంటే వాడి మనసును ప్రశాంతంగా చేసుకోవడానికి అంటే దేవుడికి దండం పెట్టి క్షమించు అనంటే, ఆ తప్పు క్షమించేసినట్టు వాడు అనుకుని ఫీలయ్యి, వాడా మైండ్‌లో ఉన్న ప్రెషర్‌ని తెగ్గించుకుంటున్నాను. అంటే నిజాయితీగా నెక్స్ట్ టైమ్ తప్పు చేయకూడదు అనే ఆలోచన వాడికి వస్తలేదు. కాకపోతే ఇవన్నీ తప్పించుకోవడానికి మనోళ్ళు ఒక సొల్యూషన్ కనిపెట్టుకున్నారు. డబ్బు. అంతే. ఇంకేం లేదు. డబ్బు, పవరు. తప్పు చేయలేని ఆలోచన అందరూ డబ్బనే సొల్యూషన్ కనిపెట్టుకున్నారు. అంటే డబ్బన్నది అందరికి జనరల్ పీపుల్స్ అందరికి అదొక అవసరం. అవసరానికి మన జీవితాన్ని సర్వైవ్ అవ్వడానికి మాత్రమే డబ్బది. అంతకు మించి ఏమి ఉండదు. మన లైఫ్ స్టైల్ మాత్రమే చేంజ్ చేస్తది. అంతేగాని డబ్బుతో మనం తప్పుని అదే కప్పించుకోవాలని ఎవ్వరు నాకు తెలిసి ఒక కామన్ మ్యాన్ అనుకోడు. అలాంటి ఆలోచనలు నిండిపోయినోళ్ళకి మనీ ఈజ్ పవర్‌ఫుల్ అండి. ఇలాంటి వరస్ట్ బ్యాడ్ పీపుల్స్ గురించి చెప్తున్నాను. అలాంటి వరస్ట్ బ్యాడ్ పీపుల్స్ ఉన్నంత కాలం మనం కూడా చెడిపోతామండి. సో, జాగ్రత్తగుండండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే
లైకో, కామెంటో, సబ్‌స్క్రైబ్స్‌నో లేదా ఏదో ఒకటి చేసి ఒక సపోర్ట్ ఇవ్వండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ వస్తది. అంటే మీకు నచ్చితేనే చేయండి. ఇలా చేయడం వల్ల నాకు కొంచెం ఇలాంటి కొన్ని కొన్ని టాపిక్స్ మీ ముందుకి తీసుకురావడం జరుగుతది. ఆ కథలో మెయిను ఆ తప్పు చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి పుట్టుకొనొచ్చింది అనేదే ఆ కథలో చాలా చాలా ఇంపార్టెంటు. ఆ పాయింట్ అన్నది ఎవ్వరు తెలుసుకోపోతే ఆ స్టోరీ మొత్తం తెలిసింది గదా! తప్పుగానే కనిపిస్తది. అన్నీ తప్పుగా కనిపిస్తాయి. మనోళ్ళు ఎట్లా నాకర్థం గాదు. బైబిల్ మీద పాక పెట్టేసారండి. నాకర్థం గాదు. బైబిల్ అంతా తప్పుడు కథలుంటాయి అని కాదు అక్కడ చాలా క్లియర్‌గుంది గదా! అజ్ఞానం వల్ల జరిగిందని. అజ్ఞానం ఏంటి? నిజంగా ఆ పిల్లకి అంటే ఆ పిల్లకి జ్ఞానం ఉంటే పక్క ఊర్లో కూడా ఊరుంది, ప్రజలున్నారంటే ఆ తప్పు జరుగుతదా? జరగదు కదా! అక్కడితోనే అయిపోయింది స్టోరీ ఎండ్ అయిపోయిందింక. మీరు కూడా తెలుసుకోవాల్సిందేంటంటే హిందూస్ గురించైనా, ముస్లిమ్స్ గురించైనా, క్రిస్టియన్స్ గురించి ఏదైనా సరే ఒక సోషల్ నెట్‌వర్క్‌లో ఇప్పుడు ఉంటారండి. వాళ్ళు వ్యూస్ పెంచుకోవడానికి చెడుగా ప్రచారం చేయడం, ద్వేషించడం, తప్పుగా చెప్పడం ఇట్లా జరుగుతూ ఉంటే అదొక ఇంక వరస్ట్ ఇంకేం చెప్తాం?